ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనానికి షర్మిల అలాగే రేవంత్ రెడ్డి పునాదులు సిద్ధం చేస్తున్నారా? అందులో భాగంగానే ఆ వైసీపీ నేతలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. రామకోటయ్య గారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనానికి షర్మిల గారు రేవంత్ రెడ్డి గారు పునాదులు సిద్ధం చేస్తున్నారా? అందులో భాగంగానే ఆ వైసీపీ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి పతనం అనేది నిజంగా చెప్పాలంటే షర్మిల రేవంత్ రెడ్డి గారు భస్మాసురుడు హస్తం. భస్మాసురుడికి ఒక వరం ఇచ్చారంట చివరికి. ఆ వరం ఏంటంటే ఎదుటోళ్ళ మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోతారు. తెలియక ఆ చెయ్యి తన్నెత్తిన పెట్టుకొని భస్మాసురుడు భస్మం అయిపోయాడు. దాని సిద్ధాంతం అది, జరిగినటువంటి కథ. అవును. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా షర్మిల నెత్తిని చేయి పెడదాం అనుకున్నారు. ఎందుకంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినప్పుడు ఆమె కర్త కర్మ క్రియ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ ఉందంటే దానికి కారణం ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఉన్నటువంటి తెలుగు వారు అందరికి కూడా తెలుసు. షర్మిల గారు ఒక ప్రాణవాయువులాగా, ఒక ఎన్నుముకలాగా పనిచేశారు. ఆయన ఎన్నుముకలాగా పనిచేసినటువంటి షర్మిల గారిని ఎన్నుపోటు పొడిచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచాడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి ఎన్నుపోటు పొడవలా, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలాకి ఎన్నుపోటు పొడిచారు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని పరిరక్షించే భాగంలో ఆ రోజునటువంటి మెజార్టీ సభ్యుల యొక్క అభిప్రాయం మేరకు సభ్యులు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే అయ్యారు. కానీ ఈ రోజు మెజార్టీ ప్రజానీకం షర్మిల గారికి ఏం చేసింది? కనీసం వార్డు నెంబర్ చేయలా, ఎమ్మెల్యే చేయలా, ఎంపీ చేయలా. మరి ఆమెని ఆ రోజు ఆమె చేసినటువంటి త్యాగానికి, ఆమె చేసినటువంటి శ్రమకి వదిలేశాడు. కాబట్టి ఈరోజు ఆమె ఆ బాధను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆమె ఒక నిజంగా చెప్పాలంటే ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈరోజు ఆమె కంకణం కట్టుకుంది అనే దాంట్లో అతిశయోక్తి కాదు. ఇది ఒక పాయింట్. రెండు, మనకి రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి మొత్తానికి కూడా ప్రత్యేకించి చాలా గొప్ప పాపులర్ నాయకుడు. ఈ రోజు తెలంగాణలో ఒంటి చేతితోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి మంచి లీడర్షిప్ కలిగిన యంగ్ అండ్ డైనమిక్ పాలిటీషియన్. సో ఒక పక్క షర్మిల గారు, మరో పక్క రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జగన్ నాటకానికి స్వస్తి పలటానికి, అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ శత్రువా, జగన్ శత్రువా ఈ తెలుగు ప్రజలకి, జగన్ చేసిన నష్టం ఏంటి, కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టం ఏంటి అని రెండింటిని కూడా కడిగి ఎండగట్టడానికి, తూర్పాలు పట్టడానికి వాళ్ళిద్దరు సిద్ధమయ్యారు. ఓకే, రామకోటయ్య గారు, ఈ నెల 25వ తేదీన తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభని ఒకటి ఏర్పాటు చేయబోతుంది. ఆ భారీ బహిరంగ సభకి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరు కానున్నారు. అతనితో పాటుగా కొంతమంది వైసీపీ నేతలు కూడా అక్కడ ప్రత్యక్షం అవ్వబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? కొంతమంది వైసీపీ నేతలు పక్కాగా కాంగ్రెస్ లోకి వచ్చే పరిస్థితి కనపడుతుందంటారా? ఖచ్చితంగా జగన్ జంబ్లింగ్ కానీ, జగన్ నాటకం కానీ, ఈరోజు జగన్ పాలసీ మొత్తం కూడా యూజ్ అండ్ త్రో. ఆయన ఎప్పుడు కూడా ఆయన చేసే పనులు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ ఉంటారు. యూజ్ అండ్ త్రో అంటానికి షర్మిల గారే ఒక ఉదాహరణ. అట్లానే ఈరోజు ఆయన కొంతమందిని వాడుకొని వదిలేశాడు. ఆ వదిలేసిన వాళ్ళందరూ కూడా, ఆ బాధ్యతలందరికీ కూడా ఈరోజు షెల్టర్ జోన్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా మనకు ఆంధ్రప్రదేశ్లో దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. నేను తెలంగాణలో గెలిచినాక కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళా బతికి బట్టగట్టిద్ది అనేటువంటి ఆశని రేవంత్ రెడ్డి గారు జనాలకి కలిగించారు. కాబట్టి ఈ పార్టీలో టిక్కెట్లు రానుడు నుంచి
80 మందిని మార్చేటటువంటి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ 80 ఓకే. మంది కూడా ఆయన మార్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోరు. వాళ్ళు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తారు. ఈ ఓకే. పోటీ చేయడానికి ఈ రోజు ఆయనకి సహాయ సహకారాలు అందించడానికి ఎవరైనా ఇప్పుడు 50 మంది కావచ్చు, 60 మంది కావచ్చు, 80 మంది కావచ్చు. 80 మంది రేపు కంటెస్ట్ చేస్తే వాళ్ళకి ప్రచారం చేయడానికి కానీ, మేము ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వడానికి కానీ, వాళ్ళకి ఆర్థిక వనరులు సమకూర్చడానికి కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఈ రోజు ఆ పార్టీలో కంటెస్ట్ చేయడానికి ఎక్కువ మంది కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి అక్కడికి వలస రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సిద్ధమైన తరంలో పెద్ద అగాధం కానీ పెద్ద డ్యామేజ్ కానీ వైసీపీకి జరగబోతుంది. అందుకని ఈ నష్ట నివారణకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందుకు వస్తాడు, ఏ విధంగా నివారించుకుంటాడు, ఏ విధంగా దాన్ని పూడ్చుకుంటాడు. ఇప్పుడు రెండింటికి చెడ్డ రేవళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు అటు వాళ్ళు తీసేయలేక అనౌన్స్ చేశారు. మాట ఇస్తే మనం చెప్పినటువంటి స్లోగన్ ఒకటి ఉంది కదా, ఇప్పుడు తీసేస్తారని ఒక పక్క ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారు. వారిని లెక్క ప్రకారం అయితే ఎప్పుడో తీసేయాలా. ఆయన తీసేస్తే ప్రకాశం జిల్లా మొత్తం కూడా కుంపటైద్ది. అందుకని ఆయన పొమ్మనలేకపోతున్నాడు, ఉండమనలేకపోతున్నాడు. మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డైల్మాలో పడ్డాడు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తీసేస్తే రామకోటయ్య గారు, రానున్న ఎన్నికల్లో అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ కాబోతోంది. కొంతమంది నాయకులు టీడీపీ జనసేన పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, మరికొంతమంది నేతలు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ కూడా ఖాళీ కాబోతుంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారి శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా వలసలు స్టార్ట్ అయినాయి. ఈ రోజు మనం చూసినట్లయితే ఇప్పుడు బీసీకి మొత్తాన్ని కూడా రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడిగా జంగా కృష్ణమూర్తి యాదవ్ కంకణం కట్టుకొని ఆ రోజు ఏలూరు సభలో కూడా బీసీ డిక్లరేషన్ కూడా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అది ఎవరి ఆధ్వర్యం జరిగింది? జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు ఆయన కూడా ఈ రోజు బయటికి పంపించారు. ఆయన సామాజిక న్యాయం ఈ పార్టీలో జరగట్లేదు, ఇక్కడ అంతా కూడా పెత్తందారితనం ఉంది, ఆ పెత్తందారితనంలో బీసీని ఉత్సవ విగ్రహాలకు పెట్టారని చెబుతున్నారు. వారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తారనే వార్తలు వచ్చినాయి. ఎందుకంటే ఏదైనా సామాజిక న్యాయం ఈ పుట్టినిల్లు పురిటి ఇల్లు ఏదైనా ఉందంటే భారతదేశంలో అది తెలుగుదేశం పార్టీ. వాస్తవానికి ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీని బదనాం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక నాటకం ఆడి మాయ మాటలు చెప్పి ఇప్పుడు దాకా బీసీలో ఒక భావన కలిగించాడు. ఈ రోజు వాళ్ళందరూ కూడా జంగా కృష్ణమూర్తి గారు కావచ్చు, ఆర్సారథి గారు కావచ్చు, చాలా మంది బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు అక్కడ టికెట్లు రాని వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా వస్తారు. తెలుగుదేశం పార్టీలో పోటీ చేసే పరిస్థితి కూడా ఉంది. మరో పక్క తెలుగుదేశం పార్టీకి కానప్పుడు జనసేన కూడా ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయం కాబట్టి దీన్ని అన్నింటినీ కూడా 45 years ఎక్స్పీరియన్స్ తో చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. కరెక్ట్ గా ఎవరికి ఏ టైంలో ఎలా చేయాలా, ఏ విధంగా ఆదరించాలా అనేది ఆయనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ నెగ్గాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో తెలుసు. చాలా మందికి వైసీపీ నుంచి వచ్చే వలస పక్షులకు కూడా అది షెల్టర్ జోన్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఏంటి జగన్మోహన్ రెడ్డి కోసారి కదలబోతున్నాయా మరి మీరు చెప్పేదాని ప్రకారంగా? జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా కదిలిపోయి కోసాలు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ మొత్తం కూడా భూస్థాపితమయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఆయన వై నాట్ 175 అంటున్నాడు. నేను గత ఎన్నికల్లో కూడా తెలంగాణలో ఇదే మీ ఛానల్ ద్వారా నేను చెప్పాను, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 60 నుంచి 65 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి ఎలక్షన్ కి ముందు నేను కరెక్ట్ గా 60 రోజుల ముందే చెప్పాను. అది నిజమైంది. ఈ రోజు కూడా నేను చెబుతున్నా, ఆయన వై నాట్ 175 అన్నాడు కదా, పక్కన 5 తీసేస్తే 17 మిగులుతాయి. వైసీపీకి రేపు రాబోయే స్కోర్ 17. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఈ వైసీపీ పార్టీకి ఉండదనేది నా భావన. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.